చరణం. అందరూ బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి. బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి. ఎవరు అటు ఇటు చూడమాకండి. వాక్యంలోకి వెళ్దాం. మైక్లో చదవండి. కటాక్షించమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. చాలు చాలు, అది చెప్పండి గట్టిగా. ప్రియులారా, ఈ 119వ కీర్తనలో భక్తుడు దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళొంచి భారమైన హృదయముతో కన్నీళ్ళు విడిచి ఆయన వైపు కన్నులెత్తి అంటున్నాడు, కటాక్షించుము అని. ఏమంటున్నాడు? కటాక్షించమని సాధారణంగా అడగలేదంట. పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. దాని స్తోత్రం. ఏం చేయమని? కటాక్షించమని. ఏం చేయమని చెప్పాలి అందరూ? కటాక్షించమని. దేవుని కటాక్షం కావాలని పూర్ణ హృదయముతో దేవుని బతిమాలుకుంటున్నాడంట. నిజంగా కటాక్షించమని అతడు బతిమాలుకున్నంత మాత్రాన దేవుని కటాక్షం వచ్చిద్దా? అసలుకి దేవుడు ఎవరిని కటాక్షిస్తాడు? ఎప్పుడు కటాక్షిస్తాడు? ఆయన కటాక్షిస్తే ఏ కార్యాలు జరుగుతాయి అనే ఈ 3 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. హలో చెప్పండి. నెంబర్ 1, అసలు ఎవరిని కటాక్షిస్తాడు ఆయన? ఎలా ఉంటే కటాక్షిస్తాడు? హల్లెలూయా. దేవుడు నిజంగా నిన్ను కటాక్షిస్తే నీ లైఫ్ ఎలా ఉంటుందో మీకు అర్థమైంది. 3 సార్లు గట్టిగా చెప్పండి. ఇంకొక వాక్యం కూడా చదువుకుందాం. ద్వితీయోపదేశ ఖండం, డెటర్నోమీ ద్వితీయోపదేశ ఖండం చాప్టర్ 33 వర్స్ 16. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాడి నడినెత్తి మీదకి వచ్చును. చూడండి, ఈ కటాక్షం అంట యోసేపు నెత్తి మీదకి వచ్చిందని వాక్యం చెప్తుంది. యోసేపు తల మీదకి వచ్చిందట దేవుని కటాక్షం. ఈ రోజున దేవుని కటాక్షం నా మీదకి, నా కుటుంబం మీదకి రావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? చేయొద్దండి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆమేన్ చెప్పండి. అన్నమాట ఆమేన్ అనండి. నేను ఆశపడుతున్నాను దేవుని కటాక్షములోనే నా జీవితం వెళ్ళాలి అని. దేవుని కటాక్షం మన మీద ఉండాలి, మన సంఘం మీద ఉండాలి, మన కుటుంబాల మీద ఉండాలి. కానీ ఆశపడినంత మాత్రం దేవుని కటాక్షం రాదు. కోరుకున్నంత మాత్రం దేవుని కటాక్షం రాదు. దేవుని కటాక్షము పొందటానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి తెలుసుకోవాలి. మనం దేవుని కటాక్షం కోరుకుంటే కుదరదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక IAS ఆఫీసర్ అయిపోవాలంటే ఆశపడినంత తేలిక అయిపోద్దా? ఒక IPS ఆఫీసర్ అవ్వాలంటే కోరుకున్నంత తేలిక అవ్వలేం. ఒక CM కానీ, PM కానీ, MLA, MP, అనేదర్ ఏదైనా సరే ఆ స్థాయికి వెళ్ళాలంటే కోరుకుంటే అయ్యేది కాదు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు ఉన్నాయి. అదే రీతిగా దేవుని కటాక్షం పొందటానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ కటాక్షం మన మీద ఉండాలంటే అవి ఏంటన్నది తెలుసుకుందాం. దేవుని స్తోత్రం కలుగునగాక. దానియేలు గ్రంథము 2:18 చదివితే, నా ప్రియ దేవుని బిడ్డలారా,
తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మం విషయములో పరలోకమందున్న పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఇక్కడ చూడండి, దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. దేవుని కటాక్షము నీ మీదకి, నీ కుటుంబం మీదకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి వేడుకోవాలంట. దాని స్తోత్రం కలుగునగాక. దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర మొర్ర పెట్టాలి. ముందు చదివినట్టు దేవుణ్ణి బతిమాలుకోవాలి. రాజు ఒక కలగన్నాడు, ఆ కళని మర్చిపోయాడు. దాని భావం కావాలని కోరుకుంటున్నాడు. ఆ భావము కళని చెప్పమని బబులోను దేశంలో ఉన్న జ్ఞానులను అడిగితే ఒక్కడు కూడా చెప్పలేకపోయాడు. చెప్పకపోగా ఇప్పుడు ఆ రాజు అందరికీ మరణదండన విధించాడు. ఈ జ్ఞానుల లిస్టులో శ్రేష్టమైన జ్ఞానం పొందినవాడు దానియేలని, అలాగే శద్రకు, మెషకు, అబ్దెనగోలని తేలిచింది ఆ చట్టం. ఇప్పుడు ఆ జ్ఞానులు నశించిపోతే వీళ్ళు నశించిపోతారు. ఈ సంగతి దానియేలుకి తెలిసినప్పుడు కొంచెం టైం అడిగాడు. అయ్యా, ఆ కళ చెప్తాను, కళభావం చెప్తాను, కొద్దిగా నాకు టైం ఇవ్వండి అన్నప్పుడు రాజు సరే పలానా రోజు కళ చెప్పాలి అన్నాడు. ఇప్పుడు దానియేలు వచ్చాడు, ముగ్గురు స్నేహితులు పిలిచాడు. షద్రక్, మెషక్, అబెద్నెగో, మన ముందు ఒక మరణగండం ఉంది, ఒక మరణ శిక్ష ఉంది, దాన్ని తప్పించుకోవాలి మనం. ఇప్పుడు ఈ మరణ శిక్ష నుండి, మరణదండం నుండి ఎవడు మనల్ని కాపాడలేడు అని ఆ ముగ్గురికి చెప్పి అంటున్నాడు, పరలోక దేవుడు మన ఎడల కటాక్షం చూపునట్లు ఈ రాత్రి అంతా కూర్చొని మనం దేవుని దగ్గర ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. నిజంగా దేవుని కటాక్షం ఒక వ్యక్తి మీదకి రావాలంటే, దేవుని కటాక్షం ఒక కుటుంబం పొందాలి అంటే రాత్రి అంతా కూర్చొని ప్రార్థన చేయాలి. నీ కన్నీళ్ళు ఆయన పాదాలను తడపాలి. నీ మొర ఆయన చెవులో జొచ్చి ఆయన్ని కదిలించాలి. అలాంటి విధానములను ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను కటాక్షిస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని యొక్క కటాక్షం నీ మీదకి దిగి వస్తుంది. ఇప్పుడు రాత్రంతా కూర్చొని దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారు. అయ్యా, ఆ తక్కిన జ్ఞానులతో మేము నశించిపోకుండానట్లు ఆ కళ ఏమిటో, దాని భావం ఏమిటో మాకు తెలియపరచని దేవుని అడిగితే ఆ కళని తెలియపరిచాడు, కళ భావాన్ని తెలియపరిచాడు. బ్రహ్మాండమైన ఒక ప్రతిమ, తల బంగారం, అలాగే ఈ రొమ్ములు, భుజములు వెండి, ఉదరం అంటే పొట్ట ఇత్తడి, మోకాళ్ళు ఇనుము, అలాగే పాదములు ఇనుము మట్టి మిళితమై ఉన్నట్టుగా కల వచ్చింది. దాని భావం ఏంటని దానియేలు అడిగితే, ఇదిగో ఈ తల శిరస్సు బంగారం కదా, అది బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యాన్ని పడగొట్టడానికి మాదీయ పారసీకుల సామ్రాజ్యం వస్తుంది. ఇక్కడ 2 భుజములు, 2 రెక్కలు, 2 విధాలుగా రొమ్ములు ఉన్నట్టుగా మాదీయులు, పారసీకులు, ఈ 2 సామ్రాజ్యాలు వచ్చి ఈ తలను లేపేస్తాయి. వీళ్ళు పరిపాలిస్తున్న కాలంలో ఇంకొక రాజ్యం వస్తుంది, అది గ్రీక్ సామ్రాజ్యం. గ్రీకులు అంటే ఎవరు? గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్. అతను వచ్చి ఈ ఏలాలను లేపేస్తాడు. ఇతని పరిపాలన జరుగుతున్నప్పుడు ఇనుము లాంటి పరిపాలన ఒకటి వస్తుంది, దట్ ఈజ్ రోమన్ ఎంపైర్స్. రోమా సామ్రాజ్యం వస్తుంది. అది ఇనుము గనుక ఎండిని, అలాగే ఇత్తడిని, బంగారాన్ని మొత్తాన్ని దంచినట్టుగా ఈ రాజ్యాలన్నిటిని అది మింగేసిద్ది అని చెప్పాడు. ఆ తర్వాత వస్తుంది కొన్ని రాజ్యాలు, అవి ప్రజాస్వామ్య రాజ్యాలు. అంటే ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటారు, గెలిచిన వాళ్ళే రాజులు అవుతారు. అదే పాదాల కాలం అని చెప్పాడు. ఇప్పుడు ప్రపంచ భవిష్యత్తు ఇదైపోయింది, మోకాళ్ళదైపోయింది. యేసయ్య చనిపోయే నాటికి రోమా ప్రభుత్వం ఉంది, అంటే సామ్రాజ్యం, అది అయిపోయింది కాలగమనంలో. ఇప్పుడు ఉంది ఏంటంటే అదిగో
ఆ పాదాల కాలం మాత్రమే. ఇది చాలా హిస్టారికల్ మిస్టర్ ఇది. అయితే ఇక్కడ మీకు చిన్న విషయాలు చెప్తున్నా. మట్టి ఇనుము పొసకనట్టు ఆ సామ్రాజ్యములో ఒకరికి ఒకరికి పడదు. హల్లెలూయా. ఒకరికి ఒకరికి పడదు. మట్టికి ఇనుముకి మ్యాచ్ అవ్వదు కదా, ఆ ప్రజలకు కూడా పడదు. ఆ కాలములో చేతి సహాయము లేకుండా ఎక్కడి నుండో వచ్చి ఒక రాయి వచ్చి పడింది దాని మీద. అప్పుడు ఆ విగ్రహము ఆ తొత్తనీలుగా మార్చబడి పొడుమైపోయి దానికి ఎక్కడ ప్లేస్ లేక గాలికి కొట్టుకొని పోయే ఒక దుమ్ములాగా మారిపోద్ది. ఈ చిన్న రాయి కొంచెం 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 పెరిగి మహాపర్వతం అవుతుంది అన్నాడు. గట్టిగా చెప్పండి. ఇదంతా ప్రపంచ భవిష్యత్తు. అది ప్రపంచ భవిష్యత్తు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామో? పాదాల కాలంలో ఉన్నాం. రాయి అతి త్వరలో రాబోతుంది. ఆ రాయే నిషేధించబడిన రాయి, మూలకు తలరాయి. ఆ రాయి యేసయ్య. దేవుని స్తోత్రం కలుగునగాక. యేసు ప్రభువారు వచ్చి ఆ పాదముల మీద ఎప్పుడైతే, అంటే భూమి మీద ఎప్పుడైతే దిగుతాడో ఈ రాజ్యాలన్నీ తునాతునకలైపోతాయి. ఆయనే భూమిని 1000 ఏండ్లు పరిపాలన చేయబోతున్నాడు. భూమధ్య పురమనబడుతున్న ఇజ్రాయేలు ప్రపంచానికి ఒక పెద్ద క్యాపిటల్ అవుతుంది. అక్కడ ఉండి ప్రపంచం మొత్తాన్ని దేవుడు పరిపాలించబోయే రోజులు అతి త్వరలో ఉన్నాయి. ఆ అంత్యతి కాలంలో మనము ఉన్నాము. ఇది అక్కడ జరిగింది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ కళాభావాన్ని తెలుసుకోవటానికి దేవుని కటాక్షం కొరకు దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారు? వేడుకున్నారు. రాత్రంతా కూర్చొని వేడుకున్నారు. యాకోబు తన శాపం పోవటానికి రాత్రంతా కూర్చొని ఏం చేశాడు? దేవుని దగ్గర వేడుకున్నాడంట. దేవుని దగ్గర. దేవుని స్తోత్రం కలుగునగాక. రాత్రంతా కూర్చొని వేడుకున్నాడంట. దేవుని కటాక్షం రావాలంటే వేడుకోవాలి, కన్నీళ్ళు విడవాలి, రోధించాలి, ఆయన పాదాలు పట్టుకుని వదలకూడదు. కొంతమంది ప్రార్థన చేయమంటే ఏదో కాస్త కోస్త అరాకొర ఉదరాబాదరా. ఏ ప్రార్థనలో ఉదరాబాదర బట్టలు ఉదుగుతారు చూడండి. ఉదరాబాదర అది పూర్తిగా మురికి అంత బాదు. ఉదరాబాదర ఉతికినట్టుగా ఉదరాబాదర ప్రార్థన చేసి దేవుడు ఏం చేయలేదు ఏంది? అన్న మన గురించి గట్టిగా చేయట్లేదా? అన్న గట్టిగానే చేస్తున్నాడు, మీరే ఓటోళ్ళు సరిగ్గా చేయట్లా. దేవుని స్తోత్రం. అన్న గట్టిగానే చేస్తాడు. అన్న ప్రార్థనలన్నీ గట్టిగానే ఉంటాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మళ్ళీ ఆనంద కూడా నా మీద వేస్తారు. గట్టిగా చెయ్యాలి. అక్కడ దానియేలు ఎవరండి? దానియేలు ఎవరు? ఒక దైవజనుడా? కాదు కదా. శద్రకు మెషకు వీళ్ళందరూ ఎవరు? జస్ట్ నాయకులు అంతే ఇల్లు. ఇప్పుడు దానియేలు ప్రధానమంత్రి కంటే పెద్ద పోస్టులో ఉన్నాడు. అర్థమైంది? హీజ్ నాట్ యాజకుడుకు. అతడు ఒక యాజకుడు కాదు, ఏం కాదు, ఒక గవర్నమెంట్లో జాబ్ చేస్తున్న వ్యక్తి. కానీ దేవుడు అతనికి బయలుపరిచిన మర్మాలు ఎవరికైనా బయలుపరిచాడా? అంతగా దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని కటాక్షము కావాలంటే మొట్టమొదట వేడుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, సామెతల గ్రంథం 8:35 చదివితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 35 చదవండి. చక్కగా రాసుకొని ధ్యానించండి ఇళ్ళకెళ్ళి. సమయం లేదు, నేను మీకు అవుట్లైన్స్ చెప్పేస్తాను అంతే. హల్లెలూయా. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనువాడు జీవము కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. గట్టిగా చెప్పండి. రెండవది, దేవుని కటాక్షము కలగాలి అంటే దేవుణ్ణి కనుగొనాలంట మనం. దేవుని స్తోత్రం కలుగునగాక. కనుగొనటం అంటే ఏంటండి? కనుగొనటం అంటే ఏంటి? ఇప్పుడు విమానం ఎవరు కనుగొన్నారు అంటే వాళ్ళ పేర్లు చెప్తారా? ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? విమానాన్ని ఎవరు కనుగొన్నారండి? దాన్ని కనుగొన్నటువంటి ఆ శాస్త్రవేత్తలు ఎవరు? రైట్ బ్రదర్స్, పాస్టర్ గారి కొడుకులే. దాని స్తోత్రాలు చెప్పండి. విమానం కనుగొన్నది ఎవరండి? రైట్ బ్రదర్స్, రైట్ సోదరులు అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ లైటు కనుగొన్నది ఎవరు చెప్పండి? హల్లెలూయా. ఒక అబ్బాయిని తల్లిదండ్రులు స్కూల్కి పంపించారంట. ఆ స్కూల్లో వాళ్ళు అన్నారు, ఈ అబ్బాయికి చదువు రాదని చెప్పారు.
ఇంకో స్కూల్ మార్చారు, అక్కడ చదువు రావట్లేదు. ఇంకో స్కూల్లో అయితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ యాజమాన్యం ఏం చేసిందంటే ఒక పెద్ద లెటర్ రాసి, ఏం రాశారో తెలియదు, ఇది తీసుకెళ్ళి మీ అమ్మకి మీ నాన్నకి ఇచ్చేసేయి అని చెప్పి పంపిస్తే ఏం జరిగింది తెలుసా? నా ప్రియదని పెట్టారు, ఆ లెటర్ తీసుకెళ్ళి మమ్మీ మీకు మాత్రం ఏమని చెప్పాడు ప్రిన్సిపల్ అనగానే దాంట్లో ఏమి రాశారో తెలుసా? ఈ అబ్బాయిని మా స్కూలే కాదు ఇక ఏ స్కూల్కి మీరు పంపొద్దు, ఈ అబ్బాయి మెదడు అనేది డెవలప్ లేదు, ఈ అబ్బాయి చాలా అమాయకుడు, చాలా తెలివి తక్కువవాడు, వీడు ఒక అల్లరి చేయటానికి తప్ప దేనికి పనికిరాడు, ఆ దేవుడు ఇలా సృష్టించాడు అన్నప్పుడు తల్లి ఏం చేసిందంటే ఆ పేపర్ని కొడుక్కి చెప్పాల, దీంట్లో ఈ మ్యాటర్ ఉందయ్యా ఇది ఇదని, ఇక నువ్వు స్కూల్కి ఆగిపోమని చెప్పింది. స్కూల్కి ఆగిపోమనగానే ఆ పిల్లోడు ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత తండ్రి అన్నాడు, మాతో కలిసి నువ్వు వారం ఇక చర్చకి రావాలి అన్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. పిల్లల మీద రాళ్ళు ఇసిరేవాడు, అర్థమైంది, బ్యాట్లు ఇసిరేవాడు, తలకాయలు బగలు కొట్టేవాడు అంట పిల్లలకి, చిత్త పనులన్నీ చేసేవాడు. ఒకరోజు అన్నాడంట, వాళ్ళ ఇంట్లో కోళ్ళు ఉంటే కోడి గుడ్లు పెట్టినప్పుడు కోడి కదా దాని మీద బొదిగేది, కోడి బొదిగితే దానికి పిల్లలు వస్తాయి. ఈడేం చేసాడంటే తిక్కలోడు ఆ కోడి గుడ్లన్నీ తెచ్చుకుని ఈడు బొదిగాడంట వాటి మీద, ఏమైపోతాయి చెప్పండి? పచ్చడి అయిపోతాయి. అట్లాంటి తిక్కలోడు అనమాట, అంత అజ్ఞాని. అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి తల్లిదండ్రుల ద్వారా దైవ సన్నిధికి తీసుకొని పోబడినప్పుడు ఒక దినాన దైవ సేవకుడు మాట్లాడుతున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునగాక. నరులు చీకటికి అంతము కలుగు చేయుదురు అని యోబు గ్రంథంలో ఒక వాక్యం చెప్పాడు. నరులు చీకటికి అంతము కలుగు చేస్తారు అని యోబు గ్రంథంలో ఉంటుంది. ఆ రెఫరెన్స్ మీరే చూసుకున్న తర్వాత నరులు చీకటికి అంతం కలుగు చేస్తారా అని ఆలోచనలో పడిపోయాడు ఈ పిచ్చోడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అది ఎలా సాధ్యమైంది? ఆ ఆలోచన పాస్టర్ గారు ఇంకొక అర్థం చెప్పాడు దానికి. చీకటి అనగా పాపం, వెలుగనగా వాక్యం, దానికి అంతం కలుగు చేస్తారన్న కానీ ఇతను ఇంకొక అర్థం తీసుకున్నాడు. అప్పటికి ప్రపంచంలో ఎక్కడ బల్బులు లేవు, ఎక్కడ వెలుగు లేదు. దేవుడు ఆ పిచ్చివాడిని ఏం చేశాడంటే జ్ఞానముతో నింపి ఈ రోజున ఇన్ని లైట్లు, అంటే ప్రపంచంలో ఇంత వెలుగు ఇళ్లలో కానీ ఫ్యాక్టరీలో కానీ వీధుల్లో కానీ వెలుగుతుందంటే ఆ జ్ఞానము లేని పిచ్చోడిని దేవుడు ఆడుకున్నాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. ఇప్పుడు ఇది కనుగొన్నది ఎవరయ్యా అంటే థామస్ అల్వా ఎడిసన్, క్రిస్టియనే. నా ప్రియ పెట్టారు, క్రిస్టియనే. తర్వాత విమానాలు కనిపెట్టింది ఎవరు? క్రిస్టియనే. విమానాలు కూడా కనిపెట్టింది. అలాగే బాల్ పెన్నులు, మీ చేతిలో ఉన్న పెన్నులు కనిపెట్టింది ఎవరు? క్రిస్టియనే. ఈ రోజున చాలామంది క్రిస్టియన్స్ మన దేశం కాదు అమెరికా, ఇంగ్లాండ్ అంటున్నారు. నేను అంటున్నాను ఈ రోజున క్రిస్టియన్స్ని అక్కడ పొమ్మని మీరంటే క్రిస్టియన్స్ కనిపెట్టింది ఏది మీరు వాడకూడదు. అవునాగా చెప్పండి. ఇప్పుడు నేను తప్పుడోడిని అయినప్పుడు నా వస్తువు నీ దగ్గర ఉండొచ్చా? చెప్పండి. ఈ రోజున మీరు వేసుకున్న ప్యాంట్లు ఎవరే? క్రిస్టియన్సే. మీరు వేసుకున్న కోట్లు ఎవరే? క్రిస్టియన్సే. ఈ రోజున ఈవెన్ అచ్చు యంత్రాలు, ఈ ప్రింటింగ్ మిషన్లు ఎవరు తెచ్చారు? క్రిస్టియన్, విలియం కేరీ. మొట్టమొదట బైబిల్ తయారు చేయడానికి కనిపెట్టింది జాన్ గూటన్బర్గ్. ఈ బైబిల్ కోసం అచ్చు యంత్రాన్ని కనిపెట్టాడు. ఈ రోజున ఆ యంత్రాల ద్వారా వాళ్ళ గ్రంథాలు కూడా ప్రింట్ చేసుకుంటున్నారా లేదా? చెప్పండి. అన్ని కనిపెట్టింది క్రిస్టియన్సే. ఈరోజు లౌడ్ స్పీకర్లు, మైకులు కనిపెట్టింది క్రిస్టియనే. కారు కనిపెట్టింది ఎవరు? కారల్ జోన్. ఏం పేరు చెప్పండి? కారల్ జోన్. ఆయన పేరే పెట్టింది కారు అని. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రతి ఒక్కటి కనిపెట్టింది వాళ్ళే. ఈరోజు ఫేస్బుక్ ఎవరిది? వాట్సాప్ ఎవరిది? అప్పుడు యూట్యూబ్ ఎవరిది? అన్ని వాళ్ళే. ఇప్పుడు క్రైస్తవుల్ని తప్పు అనుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఏది? అంతే కదా? అది చెప్పండి గట్టిగా. నన్ను వద్దన్నప్పుడు నా వస్తువులేవి ఉండకూడదు నీ దగ్గర. మీరు పూర్వకాలంలాగా మళ్ళీ గోసి పెట్టుకొని ఆ ఎద్దల బండ్ల మీద, దేవుని స్తోత్రం, అటు నడవాలి. అటైతే హల్లెలూయా. వాడుకునేదేమో అన్నీ ఎల్లయే. ఇప్పుడు వాళ్ళంటే నచ్చట్ల. ఈరోజు బ్రిడ్జీలు ఎవరు వేసారు చెప్పండి? డ్యాములు కట్టింది ఎవరు? రైలు జోన్లు వేసింది ఎవరు? రైల్వే ట్రాక్లు ఎవరు వేశారు? క్రిస్టియన్సే.
అసలు ఒకప్పుడు మనకు రైలు ట్రాక్లు తెలుసా, రహదారులు తెలుసా? అసలు చదువు కూడా ఈరోజు ఇంత డెవలప్ అయిందంటే ఎవరి వలన? క్రిస్టియన్ మిషనరీలు. ఆ రోజుల్లో ఒక బ్రాహ్మడు, ఒక క్షత్రియులు, ఒక గుప్తాలు వాళ్ళు మాత్రమే చదవాలి. ఈ రోజున అన్ని కులాల వాళ్ళకి చదువు వచ్చిన ఆ పుణ్యం ఎవరిదండి? అంబేద్కర్ అని చెప్తున్నారు, ఆయన తీసి పక్కన పడేయండి. అంబేద్కర్ కాదు, అసలు మొట్టమొదట చదవాలి, చదివితేనే మీ మనోనేత్రాలు తెరవబడతాయని చెప్పింది ఎవరంటే విలియం కేరీ. ఇండియాలో నేను స్తోత్రం. మొట్టమొదట బరంపూర్ ఎక్కడ? కలకత్తాలో బరంపూర్ ఏరియాలో నా ప్రియమైన బిడ్డలారా, బరంపూర్ కాదు, సిరంపూర్లో స్టార్ట్ చేశాడు. ఈరోజు నీ ఎన్ని వచ్చింది ఎవరి ద్వారా? క్రిస్టియన్సే. వాటికి మూలాలు ఎత్తుక్కోవాలి. ఆ క్రైస్తవ్యం మొన్న వచ్చింది అంటారు, 200 సంవత్సరాల కిందట కదా వచ్చింది. క్రీస్తు శకం 50వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చింది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. క్రైస్తవ్యం వచ్చింది బ్రిటిష్ వాళ్ళు 18 లేక 1700 కాలంలో అంటారు, కాదు. క్రీస్తు శకము 50వ సంవత్సరంలో తోమా ఇండియా వచ్చినట్టు తమిళనాడు గవర్నమెంటు మన ఈ నోట్ల మీద స్టాంపులు ఎత్తారు చూసారా, దాన్ని ఏమంటారు? స్టాంపు ఉంటుంది చూసారా, తీసి వేస్తారట నోట్ల మీద. దాని మీద ప్రింట్ చేసింది అప్పుడే గవర్నమెంటు. ఎవరిది? తోమా పేరేసి. దేవుని స్తోత్రం. అంటే 1950. ఈ మధ్య ఒక సహోదరుడు కేరళ వెళ్ళి ఆ థామస్ గారి యొక్క చర్చి చూపించాడు. చర్చి చూపించి అతను వీడియో తీస్తూ ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్డ్ అయింది అంటే ఇది ఎప్పుడు స్థాపించబడిందో చెబితే 1900 కాదు, క్రీస్తు శకం 52వ సంవత్సరంలో తోమా తన చేతులతో కట్టిన చర్చి కేరళ రాష్ట్రంలో ఉంది. ఆ చర్చి ఇదని చెప్పి చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ్యం నిన్న మొన్న వచ్చింది అనుకుంటారు చాలామంది. ఇండియాకి ముస్లిం మతం రాకముందే ఆల్రెడీ ఏ మతం వచ్చింది? క్రైస్తవ మతం వచ్చింది. 1900 కాదు, క్రీస్తు శకం 52లో. ఇన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా కనుగొంటున్నట్టుగానే దేవుణ్ణి కూడా కనుగొంటే వారి మీదకి ఏమొస్తుంది? దేవుని కటాక్షం వస్తుంది. ఇప్పుడు దేవుని కటాక్షము కలగాలంటే దేవుణ్ణి కనుగొనాలి. దేవుడు ఏమన్నాడు తెలుసా? పూర్ణ హృదయముతో నన్ను వెతుకు వారికి నేను దొరికి తిని అంటాడు. హల్లెలూయా. ఏ హృదయంతో ఎతకాలి? అది చెప్పాలి గట్టిగా. ఏ హృదయంతో ఎతకాలి? పూర్ణ హృదయంతో వెతకాలి. అక్కడక్కడ బంగారపు పొడి ఈ నీళ్ళలో కొట్టుకొస్తుంటే కొంతమంది వాటిని ఏమంటారంటే ఆ బొచ్చులు తీసుకొని ఆ మట్టి అంతా దాంట్లో వేసుకొని నీళ్ళలో ఇట్టా దాన్ని ఏమంటారు? గాలిస్తుంటారు. ఎక్కడో ఒక 20-30 ఆ రథాలు, చిన్న రథం మొక్కలు లాంటివి దొరుకుతాయి. వాటి కోసం వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారు చూడండి. ఎంత ప్రయాసపడాలి. అదే రీతిగా దేవుణ్ణి కనుగొనాలంటే మనము కూడా దైవ సన్నిధిలో వెతకాలి. భక్తుడు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. వేకుజామున ఎంతమంది ప్రార్థన చేస్తారో పాపం చేతులు ఎత్తండి గట్టిగా. అమ్మో కష్టంగా ఉన్నాయి. ఒక మహా అయితే ఒక 10 మంది ఎత్తారు అంతే. దేని స్తోత్రం కలుగును గాక. కటాక్షం ఎంతమందికి కావాలండి? కటాక్షం మందికి కావాలి? ఊరకొచ్చే ఇది ఎట్టుందంటే హల్లెలూయా, 10 సబ్బులు కొంటే ఒక పేస్ట్ ఫ్రీ అన్నాం అనుకోండి, ఫ్రీగా వచ్చే పేస్ట్ కానీ డబ్బులు చెప్పి ఆ సబ్బులు మాత్రం వద్దన్నట్టుంది. ఇది తొండి కాదు మరి. నేను స్తోత్రం. దేవుణ్ణి కనుగొనాలి అంటే భక్తుడు వేకువనే నిన్ను వెతికి తిని అన్నాడు. వెతకాలి ఆయన్ని. దేని స్తోత్రం కలుగును గాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటాడు ఏమనో తెలుసా? నాకున్న ఎన్ని పెంటతో సమానంగా ఎంచుకొని క్రీస్తుని సంపాదించుకున్నాను అంటాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా ప్రియమైన బిడ్డలు చాలామంది ఇంకా క్రీస్తుకు దగ్గరగా లేరు, క్రీస్తుని కనుగొనలేరు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. పాస్టర్ గారు మందిరంలో ప్రసంగం చెప్తున్నాడంట, అపవాది మీ యొద్దకు వస్తే దాన్ని ఎదిరించాలి అని. ఏం చేయాలని? ఎదిరించాలని. ఈ లోపు ఏం జరిగిందంటే నా ప్రియమైన బిడ్డలారా, 2 స్నేహితులు, వాళ్ళల్లో ఒకడు సాతాను వేషం వేసుకొని, ఒకడేం బైక్ తోలుతా ఉన్నాడు, ఒకడు వేషం వేసుకున్నాడు, వెనకాల కూర్చున్నాడు. మొత్తానికి ఎక్కడికో ప్రోగ్రాంకి వెళ్తున్నారు వాళ్ళు. ఈ
ఈలోపు ఏం జరిగిందంటే వర్షం ప్రారంభమైతే వేసుకున్న కలర్ అంతా పోద్దని చర్చి వరండాలోకి వచ్చి నిలబడ్డారంట. లోన్ ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంది. పాస్టర్ గారు బల్ల గుద్ది అపవాది వస్తే వాడిని ఎదిరించాలి. దేని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అపవాది వేషం వేసుకున్నాడు. ఆ జల్లు పడే కొలది కొంచెం 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 పాస్టర్ గారు ఆపోజిట్లో నిలబడ్డాడంట. హల్లెలూయ. ఈలోపు మైక్ అక్కడ పెట్టి అపో సాతా సాతా సాతా, కుడి ఎడమలో 2 దారులు ఉంటే పరుగో పరుగు. ఏమైందా అని చెప్పేసి అందరూ వెనక్కి తిరిగి చూస్తే నిజంగానే సాతాండు వచ్చేసాడు. దేని స్తోత్రం కలుగునగాక. ఆంధ్ర ఇలాంటి వాళ్ళు అంటే అన్య భాషలు మాట్లాడి ఎదిరెత్తారు. దేని స్తోత్రం కలుగునగాక. మిగతా వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు పడి అడావుడిగా అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతుంటే ఒక పెద్ద ఆమె పాపం ఏం తిన్నదో తెలియదు. దాదాపు ఎంత లావు ఉందంట. ఎంత లావు ఉంటే గడగడ వణుకుతుందంట. ఈలోపు ఆ వేషం వేసుకున్నాడే వాడు సైతాన్ని వేషం వేసుకున్నాడన్న సంగతి మర్చిపోయి, పెద్దమ్మ ఏమైంది అసలు అందరూ వెళ్ళిపోతున్నారంటే, స్వామి మాట మార్చొద్దు. ఏం మార్చొద్దు? మాట మార్చొద్దు. ఈ చర్చికి రాబట్టి నేను 40 ఏండ్లైనా నేను ఆరాధించేది మాత్రం నిన్నే. నేను ఆరాధించేది నిన్నే అన్నదంట. దేని స్తోత్రం కలుగునగాక. అంటే ఏదంటారు, ఏ కాలానికి ఆ గొడుగు పట్టినట్టుగా ఇప్పుడు ఆ ప్రాణం కోసం ఏం చేసింది? స్వామి నేను ఈ మందిరానికి రాబట్టి 40 ఏండ్లైనా ఆరాధిస్తుంది ఎవరిని? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. వాడికి మైండ్ పోయి నన్ను ఆరాధించడం ఏంది పెద్దమ్మ అంటే, మాట మార్చమాకు స్వామి. హల్లెలూయా. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ దేవుని నిజంగా కనుగొన్నట్టేనా? చూడండి మొఖాలు అట్ట పెట్టారు, తడుముకుంటున్నారు ఆల్రెడీ. ఏమని? అసలు నిజంగా ఆ పరిస్థితి వస్తే ఇక్కడ నిలబడతారా? నేపాల్లో ఏం జరిగిందంటే ఎక్కువ అక్కడ క్రైస్తవుల్ని చాలా హింసించటం, బాధ పెట్టడం జరుగుతుంది. వాక్యం ఎరిగినటువంటి కొంతమంది ఏం చేశారంటే, నిజంగా మన సంఘంలో పొట్టుందా గట్టుందా తెలుసుకుందామని ఒకరోజు ఏం చేశారంటే 4 కుర్రోళ్ళు చర్చిలో గన్నులు తీసుకొని ఈ టెర్రరిస్ట్ లాగా వచ్చారంట. అండర్ గ్రౌండ్లో ప్రార్థన జరుగుతుంటే గన్నులు పెట్టి మర్యాదగా బైబిల్ ఆడబెట్టి, యేసయ్య దేవుడు కాదని బయటికి వెళ్ళిపోయింది వదిలేస్తాం, ఒకవేళ యేసయ్య దేవుడు బైబిల్ కావాలి యేసయ్య కోసం మేము ఏదైనా చేస్తామంటే మీరు చచ్చిపోతారు అనగానే అందరూ అమ్మ మాకు బైబిల్ వద్దు యేసయ్య వద్దని స్తోత్రం. ఈలోపు ఒక 10 మంది గట్టిగా నిలబడి అన్నారంట, మేము యేసయ్య కొరకు అవసరమైతే చనిపోనైనా చచ్చిపోతాం, ఆ యేసయ్య లేకపోతే మేము బ్రతకలేము, చంపేసుకోండి అని ఇటు చేతులు ఎత్తారంట. అప్పుడు వాళ్ళు ముసుగు తీసేసి మేము పలాం అబ్రాహం ఇస్సాకు ఏదో పేర్లు చెప్తే తలుపేసేసారంట. చెత్త అంతా పోయింది, ఇప్పుడు ఆరాధన చేయండి అన్నారంట. గట్టిగా చెప్పండి. చెత్త అంతా ఏమైంది? సంఘంలో చెత్త ఎందుకండి? తగలబెట్టాలి తప్ప. దేని స్తోత్రం. అందుకని మత్తయి సువార్తలో ఒక్క మాట గుర్తు చేస్తాం మీకు, యేసయ్య అతి త్వరలో పోతుంది చెత్త కోసం కాదు, గట్టి గింజల కోసం. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. హల్లెలూయా. ఈ రోజున చెత్తలాగా బతకమాక. దేవుడు కోపం రగిలే రోజులు రాబోతున్నాయి. చెత్త మొత్తాన్ని తీసుకెళ్ళి తగలబెట్టబోతున్నాడు తొందరలో. 3వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వాక్యం. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళము బాగుగా శుభ్రము చేసి. చాట అనగా ఏంటి? చాట అనగా కొన్ని శోధనలు, తీర్పులు. తర్వాత ఆయన కళ్ళం అంటే ఏంటి? సంఘం. బాగుగా శుభ్రపరచి గోధుమలనేమో కొట్టుల్లో అంటే ఏంటి? షాపుల్లో అంటే ఇప్పుడు స్టాక్ చేస్తాం కదా, అది అక్కడ కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేస్తాడు. వారితో చెప్పి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. పొట్టును ఏం చేస్తాడంట? ఆరని అగ్నిలో కాల్చి పడేస్తాడు. నేను పొట్టు అన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. శబాష్. మీరు ఒప్పుకోకపోయినా మీ నోరు ఒప్పుకుంటుందిలే. పొట్టు అన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి అమ్మా. గట్టి అన్న వాళ్ళు చెప్పండి. గట్టి కూడా కాదా? పొట్టు కాదు, గట్టి కాదు. ఇలాంటికి షాట్ అంటారా మీరు? దేవుని స్తోత్రం కలుగునగాక. గట్టి గింజలుగా ఉండండి దేవుని కోసం. అది నన్ను కనుగొనివాడు
జీవమును కనుగొనును. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుని వెతికినప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా కనపడతాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మలాకి గ్రంథం 1:9 చదువుకుందాం. దేవుడు మనకి కటాక్షం చూపునట్లు ఆయనను శాంతిపరుచుడి. మూడోది, ఒకటి, ఆయన కటాక్షం మన మీదకి రావాలంటే వేడుకోవాలి. రెండోది, ఆయన కటాక్షం మన మీదకి రావాలంటే ఆయన్ని కనుగొనాలి. మూడోది, ఆయన కటాక్షం మన మీదకి రావాలంటే ఆయన్ని మనం శాంతిపరచాలి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇక్కడ చూడండి, నాకెళ్ళి ఈ పిల్లలు ఎవరో బోర్లతో తిరుగుతున్నారు. హల్లెలూయా. శాంతిపరచడం అంటే మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఇటారా, ఎవరన్నా పిల్లలు రండి. ఇటా ఇటా, నువ్వేంది ఫోన్లు గెలుగుతావు అన్నావు, నువ్వు కూడా రారా. స్తోత్రం. ఇప్పుడు వీళ్ళిద్దరికీ విరోధమైంది. జాగ్రత్తగానండి. ఇప్పుడు వీళ్ళిద్దరికీ విరోధమైంది. వీళ్ళిద్దరు ఒకళ్ళు చూస్తే కస్సుబుస్సులు ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఇళ్ళల్లో ఇప్పుడు వీడిని శాంతిపరచాల. మీకు బైబిల్లో ఉండే ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? యాకోబు మీద ఏశావు బాగా కోపంతో ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇప్పుడు మామ దగ్గర నుండి తిరిగి వస్తున్నప్పుడు అన్నను శాంతిపరచడానికి ఏం చేశాడు? కొన్ని బహుమతులను పంపించాడు. ఏది? మేకలని, గొర్రెల్ని, ఎద్దుల్ని, ఆవుల్ని ఏదేదో పంపించాడు. అవి చూడగానే నా ప్రియదని పెట్టారా, అతను కూలైపోయాడు. ఎవరు? సంపాలనుకొని వస్తున్న ఏశావు ఏమంటున్నాడంటే, నాకెందుకురా ఇవన్నీ, నాకు చాలా ఉన్నాయి, నువ్వు బాగున్నావా, నీ భార్య పిల్లలు అంటే. దీని తర్వాత ముందు ఇంకోటి జరిగింది, ప్రార్థన జరిగింది ఎబ్బోకు రేవు దగ్గర. అది పక్కన పెడితే శాంతిపరచాలి. ఇప్పుడు దేవుని కటాక్షము కూడా మన మీదకి రావాలంటే దేవుని కోపపరచకూడదు. ఏం పరచాలి? శాంతిపరచాలి. అంటే ఆయన్ని కూల్ చేయాలి. మనము కూల్ చేయాలి. ఇంకా ఎగ్జాంపుల్, నినివే పట్టణ ప్రజలు దేవునికి కోపం రేపారు. కూల్ చేయడానికి ఏం చేశారు? 3 రోజులు ఉపవాసాలుండి వారి తప్పులన్నీ ఒప్పుకున్నారు. అప్పుడు దేవుడు ఏమయ్యాడు? శాంతి కలవాడయ్యాడంట. యోనా గ్రంథం చదవండి. యోనా గ్రంథంలో ఉంటుంది. వెళ్ళండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుణ్ణి శాంతిపరచాలి. మనం ఎప్పుడు శాంతిపరచాలంటే దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకోవాలి. దేవుని ఎదుట మనం కొన్ని అర్పించాలి. 4వ అధ్యాయము 2వ వాక్యం చదువు. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, అందువలననే నీవు కటాక్షమును, అక్కడ చూడండి, నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతుని అంటాడు. అంటే ఇప్పుడు దేవుని గుణం గురించి చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటంటే 10వ వాక్యం 2:10లో, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపడ్డాడు. ఇది ఒకటి జరిగింది ఇక్కడ. తర్వాత 3వ అధ్యాయంలో నా ప్రియమైన బిడ్డలారా, వాళ్ళందరూ దేవుని యందు విశ్వాసం ఉంచారని 5వ వాక్యంలో రాయబడింది. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినములు చాటించి. చాలు. అంటే ఇప్పుడు దేవుణ్ణి కూల్ చేయడానికి, సంతోషపరచడానికి, ఒకటి దేవుని యందు విశ్వాసం ఉంచారు, రెండోది ఉపవాసం ఉన్నారు, మూడోది వారి చెడుతనములనే మానుకున్నారు. అప్పుడు దేవుడు శాంతి కలిగి ఉన్నాడు వాళ్ళ ఎడల. లేకపోతే 1,20,000 మంది ఉన్నటువంటి ఆ టౌన్ మొత్తం ఏమైపోయేది? అగ్ని గంధకాలతో భస్మైపోయేది. ఈ రోజున దేవుని కటాక్షం నీ మీదకి రావాలంటే దేవుని నువ్వేం చేయాలి? శాంతిపరచాలి. ఎప్పుడు ఆయన నీ ఎడల కూలుగా ఉండాలి. ఆయన కోపం నీ ఇంటి మీద ఉండకూడదు, ఆయన కోపం నీ ఒంటి మీద ఉండకూడదు, ఆయన కోపం సంఘం మీద ఉండకూడదు. దేవుడు కోపడ్డా ఖచ్చితంగా అగ్ని రగిలిద్ది. దాని స్తోత్రం. అగ్ని అంటే ఏంటి? ఆత్మీయ అర్థం. అగ్ని శోధనలు వస్తాయి ఇళ్ళ మీదకి, తట్టుకోలేం. అమ్మో, దేవుడు ఎక్కడున్నాడు రా బాబో, దేవుడు ఏం చేస్తున్నాడు, ఎంత బాధకు గురి చేశాడు నన్ను, ఎంత వేదనకు గురి చేశాడు, ఎంత కష్టాలకు కన్నీళ్ళకు గురి చేశాడు, నా ప్రార్థన కన్నీళ్ళు ఏమైపోయిందని బాధపడతాం మనం. అందుకని దేవుణ్ణి ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంట? శాంతిపరచాలి. సమూయేలు బెత్లెహేంకి ఎందుకు వెళ్ళాడు?
బలి అర్పించటానికి, బలి ద్వారా దేవుడికి ఏం కలుగుతుంది? శాంతి కలుగుతుంది. హల్లెలూయా. దేవుని కోపం మన మీద రగిలితే ఆరోగ్యం కోల్పోతాం. దేవుని కోపం మన మీద రగిలితే ఆశీర్వాదాలు కోల్పోతాం. దేవుని కోపం మన మీద రగిలితే శాంతి సమాధానాన్ని కోల్పోతాం. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, దేవుని కటాక్షం మన మీదకు వచ్చినట్లు ఎప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన్ని శాంతిపరచాలి. అయ్యా, నా మీద నువ్వు కోపాడుతున్నావా? నా మీద దేవుడు కోపాడుతున్నాడంటారు. గుర్తింది చిన్న ఒక మర్మం చెప్తాను. ఎప్పుడన్నా మీకు కళ్ళు వచ్చినాయి చెప్పులు పోయినట్టు? చెప్పులు పోయినట్టు ఎప్పుడన్నా వచ్చినాయి కళ్ళ? ఎవరికైనా చేతులెత్తండి. చెప్పులు పోయినట్టు ఎప్పుడైనా వచ్చిందంటే ఇక దేవుడితో మీకు సమాధానం పోయిందని అర్థం. అర్థమైందా? ద చప్పల్ సీజ్ పీస్ ఇన్ యువర్ లైఫ్. అర్థమైందా? దేవునికి మానవునికి ఒక మీడియేటర్. అర్థమైందా? ఒక మధ్యవర్తి ఏంటంటే సమాధానమే. సమాధానపరచటానికి. ఒకప్పుడు మనం దేవుని దృష్టికి శత్రువులము, పాపులమై, దుష్టులమై ఉండగా దేవునితో మనకు సమాధానం ఎట్ట ఏర్పడింది? మన కొరకు యేసయ్య కల్వరి సిలువలో ఏమయ్యాడు? బలైపోయాడు. ఆయన బలి అవ్వటం వలన ఆ రక్తాన్ని చూసిన దేవుడు నెమ్మదిగా శాంతి మూడ్లోకి వచ్చేసాడు ఆయన. అప్పటిదాకా మన మీద ఆయన ఎవరయ్యండి? మన మీద చాలా కోపంతో ఉన్నాడు. ఎందుకని? ప్రజలు చేస్తున్న పాపాలు, ఆజ్ఞలు అతిక్రమించి, కట్టడలు మీరి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి. ఆయన మన శాంతి అయి ఉన్నాడు, ఆయన మన సమాధానం అయి ఉన్నాడు అనే మాట కూడా ఉంటుంది అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎఫెసీలో చూడండి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం అండి. తన సిలువను 14 కూడా చదివితే 13 కూడా చదివితే బాగుంటుంది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడు చేత మధ్య గోడను పడగొట్టి. అంటే యేసయ్య వచ్చేంత వరకు ప్రపంచం మీద దేవుడికి ఏముంది? కోపం ఉంది. యేసయ్య వచ్చి ఏం చేశాడు? శాంతి పరిచాడు. అందుకనే ఆయన్ని కృపామయుడు అన్నారు. ఏమన్నారు చెప్పండి? కృపామయుడు. వాస్తవానికి మనల గూర్చిన బాధ్యత ఆయనకి ఎందుకు ఉందండి? ఆయన కృప చూపించాడు మన ఎడల. హల్లెలూయా. మన వారు మన కొరకు ప్రాణం పెట్టారా? మన వారు మన కొరకు కొట్టబడ్డారా, తిట్టబడ్డారా? మన కొరకు ప్రాణం ఎవరైనా పెట్టారా? ఎవరు పెట్టలేదుగా. ఆయన కృపామయుడు కనుక అందరి కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టి రక్తం కారిస్తే ఈ రక్తం ఏం చేసిందంటే దేవునికి మనకి సమాధానమును కలుగు చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన మీద ఆయన ఏం చూపిస్తున్నాడు? కటాక్షం చూపిస్తున్నాడు. ఒకప్పుడు కోపం. దేవుడి కోపం ఎట్లా ఉంటుంది? సొదొమ గొమొర్రా మీద కోపడితే ఏమైంది? బూడిదే. హల్లెలూయా. జల ప్రళయ కాలంలో ప్రజల మీద కోపడితే ఏమైంది? జల సమాధులైపోయారు. దేవుని కోపం అంత భయంకరంగా ఉంటుంది. మొన్న కరోనా వచ్చింది. ఆ కరోనా ఇంకో 2 సంవత్సరాలు కానుంటే చాలామంది అడుక్కున్న అన్నం పెట్టేవాళ్ళు దొరికేవాళ్ళు కాదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అది యూనివర్సల్ డిసీజ్. ఒక నేషనల్ డిసీజ్ కాదు, అది ఒక రాష్ట్ర డిసీజ్ కాదు. దాని స్తోత్రం. కోవిడ్-19 అని ఎందుకు పెట్టారు చెప్పండి? కోవిడ్-19 ఎందుకు పెట్టారు? 19లో వచ్చిందని. దాని స్తోత్రం కలుగునగాక. అప్పుడే దీన్ని పెట్టారు. ఆ డిసీజ్ అనేది, ఆ సిమ్టమ్స్ ఒక్క గ్రామానికి, ఒక ఊరికి, ఒక రాష్ట్రానికి కాదు, యూనివర్సల్గా వచ్చేసింది అందరికీ. ఇక ఎటు తప్పించుకొని పోతారండి? దాని స్తోత్రం. అలాంటి దేవుడు కోపం వస్తే వస్తాయి. భూకంపం వచ్చింది ఆ మధ్య, సునామీలు వచ్చాయి. ఇక రాబోయే ఇంకా అయ్యే. దమ్ముంటి కాసుకోవాలి. ఇప్పుడు ప్రజలు దమ్ముంటి కాసుకోవాలి దేవుడితో. దేవుడు కోపం రగిలితే తట్టుకుంటారా? అందుకని ప్రతిరోజు అయ్యా
నీ కోపం నా మీదకి, నా పిల్లల మీదకి, నా కుటుంబం మీదకి రాకూడదు ప్రభా అని కన్నీళ్ళు విడిచి దేవుని దగ్గర ప్రార్థన చెయ్యాలి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేవుడు కోపడుతున్నాడు అంటే మీ ఇళ్ళల్లో ఇంకా రోగాలు సొడేస్తుందని అర్థం. అదే గుర్తు. దేవుడు కోపడితే ఇంకా అదే రోగాలు. దేవుడు కోపడుతున్నాడు అంటే ఏది పట్టుకొని నష్టాలు వస్తూ ఉంటుంది. ఏంది ఎట్టవుతుంది మాకు అంటే, నువ్వు దేవుణ్ణి కోపరుస్తున్నావు. దేవుడు మీ ఎడల సమాధానకర్త అయి లేడు, శాంతి పరుడై లేడు. అందుకని దేవుని కటాక్షం రావాలంటే మనం ఎల్లప్పుడూ ఆయన ఏం చేయాలి? శాంతిపరచాలి. ఇంకొకసారి చదవండి ఆ వాక్యాన్ని. హల్లెలూయా. 1:19 మలాకి. దేవుడు మనకి కటాక్షం చూపునట్లు ఆయనను, దేవుడు మనకు కటాక్షము చూపునట్లు చూపునట్లు ఆయనను ఆయనను శాంతిపరచుడి. ఆయన్ని శాంతిపరచండి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. రాజుల మొదటి గ్రంథం 3:6 చదివితే సొలొమోను ఇలాగు మనవి చేస్తున్నాడు. ఏమని? నీ దాసుడను నా తండ్రినైన దావీదు నీ దృష్టి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పూర్ణ కటాక్ష మగుపరచి. చాలు. ఇప్పుడు కటాక్షము కలగాలి అంటే 3 విషయాలు చెప్పా. ఈ 4వ విషయం ఏంటంటే, సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. నా తండ్రి నీ దాసుడు నీ దృష్టికి అనుకూలముగా ఉన్నాడు. నెంబర్ 1. రెండోది, సత్యమును నీతిని అనుసరించాడు, యథార్థమైన మనసు గలవాడై ఉన్నాడు గనుక పరిపూర్ణ కటాక్ష మగపరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. తండ్రి దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడంట, దేవునికి అనుకూలంగా ఉన్నాడంట, సత్యమును నీతిని అనుసరించాడు. చాలామంది అనుకుంటారు మేం చేసే పాపాలు మా పిల్లలకు తగలవని, మేం చేసే పుణ్యాలు మా పిల్లలకు రావనుకుంటారు. వస్తాయి ఖచ్చితంగా. దావీదు యొక్క నీతి క్రియలు సొలొమోనుకి దీవెనయ్యాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోనుకి సౌలు చేసిన నీతిమాలిన పనులు ఒకే రోజు తన కుమారుల మొత్తానికి శిక్ష పడింది. కుమారులు చేయలేదుగా తప్పు, కానీ ఎందుకు పడింది శిక్ష? తండ్రి దోషములు ఎవరి మీదకి వచ్చాయి? పిల్లల మీదకి వచ్చాయి. మీ పిల్లలు బాగుండాలంటే మీరు జాగ్రత్త బ్రతకండి. మీరు నీతిగా యథార్థంగా దేవునికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దేవుని స్తోత్రం. బైబిల్లో ఏమనుందంటే, నీతిమంతుల సంతానం విడవబడుట కానీ భిక్షమెత్తుడు కానీ నేను చూడలేదు అంటాడు. ఈరోజు నన్ను మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరు దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవుని ఎదుట నీతిగా బ్రతకాలి, దేవుని ఎడల యథార్థంగా ఉండాలి. ఈ రోజున నీవు నీతిగా బ్రతికితే ఎవరికేదో లాభం రాదు. నువ్వు దేవునికి అనుకూలంగా బ్రతికితే ఎవరికేమీ ఉపయోగం లేదు. నువ్వు సత్యమును అనుసరిస్తే ఎవరికేమీ ప్రయోజనం కాదు. ఆ నీతి యథార్థత అనుకూలమైన జీవితం నీ మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అందుకని దేవుని కటాక్షము పరిపూర్ణముగా దావీదు మీద దేవుడు చూపించాడు గనుక తాను లేకపోయినా తన సింహాసనం ఎవరికి దక్కింది? తన కుమారునికి దక్కిందని సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా తండ్రి నీ దాసుడు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించాడు గనుకనే కదా ఈరోజు పరిపూర్ణమైన కటాక్షం మా మీదకి వచ్చింది, నీ దాసుడైన దావీదు మీదకి వచ్చింది అన్నాడు. ఈ రోజున ఎవరినో సంతోషపెట్టడానికి ప్రయత్నించమాకండి. ఎవరినో సంతోషపెట్టాలి, ఎవరినో మేము వాళ్ళకి ఇంపుగా సొంపుగా ఉండాలనుకుంటారు. వాళ్ళందరికి వద్దు. ముందు దేవుడికి ఇంపుగా ఉండు, దేవునికి అనుకూలంగా ఉండు. అర్థమైందా? వాళ్ళకి ఇష్టంగా ఉండాలి, వీళ్ళకి ఇష్టంగా ఉండాలి. ప్రపంచంలో అందరిని మనం సంతోషపెట్టలేం, అందరికి అనుకూలంగా ఉండలేం. ఎవడో దేవునికి ఇష్టుడవుతాడో వాడు లోకానికి అసహ్యుడు అవుతాడు. లోకానికి ఎవడైతే ఇష్టుడై స్నేహం చేస్తాడో వాడు దేవుని దృష్టికి శత్రువు అవుతాడు. ఈ రోజున దేవుని స్నేహమా, మనుషుల స్నేహమా? దేవుని సంతోషపెడతావా, మనుషులను సంతోషపెడతావా? దేవుని సంతోషపెడితే దేవుని కటాక్షం నీ మీదకి, నీ కుటుంబం మీదకి వస్తుంది. నా మాట ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా.
నేను ఎందుకు ఇంత యథార్థంగా ఉండాలి, నేను ఎందుకు ఇంత నీతిగా బ్రతకాలి, నేను ఎందుకు ఇంత వాక్యానుసారంగా బ్రతకాలి, అల్లదుగో వాళ్ళు లేరా, ఆ రెబక అట్లా ఉందిగా, ఈ శారం మెట్టుందిగా, అలా దావీదు అట్టున్నాడుగా, వాళ్ళందరితో మనకొద్దండి. మన నీతి మన వెనకాలకు వస్తుంది. యోబు గ్రంథంలో అంటాడు, నీ నీతికి తగినట్టు నువ్వు వర్తిల్లుతావు. యోబు గ్రంథం 8వ అధ్యాయమా చదవండి ఒకసారి. నీ నీతికి తగ్గట్టు ఎవరు ఎట్టన్నా పోనివ్వండి, మనకెందుకు, మంచి విషయాలు చెప్తాం. దేవుడు మనకి చెప్తున్నాడు, సేవకులు చెప్తున్నారు, ఎవడెట్టన్నా పోని, నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి ఆలోచించుకో. చేతనైతే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, అంతే. దేని స్తోత్రం. 5వ అధ్యాయమా 8వ అధ్యాయమా? 8:6. 8:6 అండి. నీ నీతికి తగినట్టుగా నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. 5లో కూడా చూడండి, నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలమును నీ నివాస స్థలములను ఆయన వర్ధిల్ల చేయును. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఎవరి మీదకి కటాక్షం వచ్చి చెప్పండి. కటాక్షం పొందటానికి నా కొన్ని విషయాలు చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీదకి? అమ్మా, దేవుని బతిమాలుకునే వారికి, అంటే వేడుకున్న బతిమాలు కూడా ఒకటేలేండి. 2, దేవుని కనుగొనే వారికి కటాక్షం. 3, దేవుని శాంతిపరిచే వారికి కటాక్షం. 4, దేవునికి అనుకూలంగా నీతిగా సత్యమును అనుసరించే వారికి దేవుని యొక్క కటాక్షము కలుగును. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. సామెతల గ్రంథం 12:2 చదివితే ఇంకొక మాట రాయబడింది. హల్లెలూయా. ఇంకొక మాట చదవండి. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. అది సత్పురుషుడు అంటే, సత్పురుషుడు అంటే ఏంటి? ఎందరో మహానుభావులు, తర్వాత అందరికీ కొందరికి వందనాల. లోకంలో సామెత కవి రాశాడు, ఎందరో మహానుభావులు కొందరికి వందనాలు. దాని స్తోత్రం. సత్పురుషులు అంటే ఏంటి? సత్ అనగా మంచి. హల్లెలూయా. హలో, వింటున్నారా లేదా? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సత్పురుషులు అంటే, సత్ అంటే మంచి, దుస్ అంటే చెడ్డు. సత్ అంటే నోటితో చెప్పండి మంచి, దుస్ అంటే చెడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కటాక్షం ఎవరి మీదకి వస్తుంది? మంచి వారికి. హల్లెలూయా. మంచి వారికి మేలు చేస్తాడు. మంచి వారిని దేవుడు విడిచిపెట్టడు. చాలామంది అంటారు, మరి మంచిగా పోతే కుదరదురా అంటారు. ఈ మధ్య పేరిచ్చర్లో ఒకటి జరిగింది, విచిత్రం. దేవుని స్తోత్రం. మనం చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మన చర్చి గోడ ఒకటి ఉంది, దాని ప్రక్కన ఎప్పుడైనా స్లాబ్ వేస్తామేమోనని మన కార్లు పెట్టుకునే షెడ్డును చూసారా, దాని ప్రక్కన అడుగు భాగం అనేది వదిలేసాం. ఎవరికి ఇబ్బంది కలగకూడదని నాకు దూరపు ఆలోచనతో నేను వదిలేశాను. ఈ మధ్య ఆ పక్కన ఒకడు ఇల్లు కట్టుకుంటా ఏం చేశాడు, దాన్ని కానిచ్చేసాడు. మనోళ్ళు, నేను వెళ్ళలేదు, మన సంఘ పెద్దలు వాళ్ళు ఇల్లు అడిగితే ఏమన్నాడు తెలుసా వాడు? మాది మీరే ఇటు జరిపారు, అది ఇది అన్నాడు. దేని స్తోత్రం. నేను చెప్పాను, నాది అన్నాడు కదా, తీసుకొని మనమేం మాట్లాడకూడదు, దేవుడు చూసుకుంటారని వదిలేసాం. ఈ మధ్య ఆ ఇంట్లో ఇద్దరు చచ్చిపోయారు, తండ్రి అన్న. ఒకే నెలలో ఇద్దరు అవుట్. ఎవరో సిద్ధాంతిని పిలుచుకొస్తే ఇదేంది అని అడిగాడంట. ఇది చర్చి అండి, చర్చికి సంబంధించి. ఇమ్మీడియట్లీగా గోడ బగలు కొట్టానడంట. దాని స్తోత్రాలు చెప్పండి. ఇమ్మీడియట్లీగా గోడ బగలు కొట్టడం, అక్కడికి ఎక్కడికి ఎక్కడ బగలు కొట్టి మనకి ఇవ్వాల్సింది అడుగైతే మూర కాదు, గెజం బగలు కొట్టించాడు వాడు. ఎవరొచ్చి మన గరపడి, పాస్టర్ గారు మీ అడుగు మీకు వదిలిపెట్టామలా అన్నాడు. మంచిగా చెబితే తింటారంటారా మీరు? చెప్పాల్సిన వాడు చెబితే నా మాట ఎంతమందికి అర్థమైంది? మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడైనా మేలు. అప్పుడు మన వాళ్ళు కొంతమంది, అన్నా నువ్వు మౌనంగా ఉండబట్టి ఇట్లా చేస్తున్నారు అన్నా, నువ్వు గట్టిగా అంటే రోడ్డు మీదకి వచ్చి నన్ను కత్తి పట్టుకోమని, కర్ర పట్టుకోమని. దేవుడు చూసుకుంటాడు. హలో చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకో స్థలం దగ్గర ఒకడు జరిపాడంట. జరిపి నాకు ఎక్కడికి అక్కడికి అన్నాడు. దేవుడే చూసుకుంటాడులే అని చెప్పా. కరెక్ట్గా 30 కాదు, కరెక్ట్గా ఏదో చెప్పారండి, బెంగళూరు ఎక్కడికి వెళ్ళి వస్తా ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది. మొత్తం
మొత్తం చచ్చిపోలేదులే, బతికే ఉన్నాడు. నేను చెప్పాను ఇప్పుడు జరుపుకోయ్యా కొద్దిగా అన్న. అమ్మ మాకొద్దు నాయన, మొదలు ఆల్రెడీ జరిపినందుకే గుల్ల అయిపోయింది బాడీ. మంచి వారికి దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడు. అది చెప్పండి. అబద్ధము ముందు ప్రచారం అయింది కానీ చివరికి గెలిచేది నిజమే. ఆమె లాస్ట్కి గెలిచేది ఏంటి చెప్పండి? నువ్వు చెడ్డదానివి చెడ్డోడు అని ఊరు మొత్తానికి చెప్తా నేను, కానీ నిజం ఎప్పుడు గెలిచిద్ది? చివరిలో గెలిచిద్ది. వాడు అన్నాడు కానీ వాడు పనికి మాలినాడు, వాడు తప్పోడురా, ఈ మంచివాడారా మంచిదేనా అంటారు. నిజమే ఎప్పటికైనా గెలిచేది. కానీ అప్పుడు దాకా మనం నోరు మూసుకొని ఉండాలి, తొందరపడకూడదు. నేను అట్లాంటి వాడిని కాదు ఇట్లాంటి నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నోరు తెరిచిన నోరులన్నీ ఏం కావాలి? చూపించిన ఏళ్ళన్నీ ముడుచుకోవాలి యేసు నామంలో. కొంతమంది మిమ్మల్ని కూడా బాధ పెడతారు, భయపడమాకండి, ఓర్చుకోండి. అందుకనే మోషే ఒక మాట చెప్తాడు నిర్గమాకాండ 14వ అధ్యాయంలో, మౌనముగా ఉండండి. హల్లెలూయా. నేడు కలగబోయే రక్షణను ఓరకుండి చూడండి. ఎందుకు తొందరపడతారు? ఓరకుండండి. దేవుడు ఏ కార్యం చేస్తాడో కాస్త ఆయనకి అప్పగించండి. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించండి, ఆయన చూసుకుంటాడు కదా. దేవుని స్తోత్రం. 14వ అధ్యాయం 13వ వాక్యం. అందుకు మోషే భయపడకుడి, డు నాట్ ఫియర్, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. పోట్లాడండి కత్తులతో అన్నాడా? పోరాడండి అన్నాడా? 430 సంవత్సరాలు మీరే ప్రయాసపడింది పోరాడి తీసుకోండి అన్నాడు అనలా? సైలెంట్గా ఉండండి. నేను స్తోత్రం. కాస్త దేవునికి ఏం కావాలంటే మనం సోటు ఇవ్వాలి. దేవుని ఉగ్రతకి మనం సోటు ఇవ్వాలంట. రోమా పత్రికలో ఉంటుంది, పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించాలి. దేవుని ఉగ్రతకి మనం చోటు ఇవ్వాలంట. అన్నీ మనమే చేస్తే అట్టండి. ఇప్పుడు మన దెబ్బ కాదు పడాల్సింది వాళ్ళకి. ఎవరు దెబ్బ పడాలి? దేవుడు దెబ్బ పడితే కదా వచ్చి కాలు పట్టుకునేది. వేరే స్తోత్రం కలుగునగాక. మీ అడుగు మీది వదిలిపెట్టేసాములే అండి. ఇప్పుడు నువ్వు వదిలిపెట్టేది ఏంది అంటే, ఇక్కడ ఆల్రెడీ దేవుడిదిరా బాబు అని చెప్పి ఎవరి మాటల్లా సిద్ధాంతి వచ్చి చెప్పగానే ఏమైంది? ఒకరోజు పగల కొడుతున్నారు, ఈ సీసీ కెమెరాలో ఉండి చూస్తున్నా. వాళ్ళు కూడా పగల కొడుతున్నారు, లేనిపోయింది మనం కూడా పగల కొడుతున్నారు వాళ్ళని. దాని స్తోత్రం కలుగునగాక. అంటే వాళ్ళకి అలా జరగాలని నా ఉద్దేశం కాదు. నేను బాధపడ్డా. వారం రోజులు ఒకే ఇంట్లో అంత ఘోరాలు జరిగినాయి ఏందని బాధపడ్డా నేను కూడా. వాళ్ళు బ్రతకాలని కూడా నేను ప్రార్థన చేశా. నిజంగా చెప్తున్నా, వాళ్ళ అబ్బాయి చనిపోకూడదు ప్రభు అని ఒక రోజుల్లో పోసమని ప్రార్థన చేశా. ఎందుకంటే నా ప్రియదని బిడ్డలారా, కొంచెం గంభీరంగా కనపడతా కానీ నాకు కొంచెం జాలి ఉంటుందిలేండి. దాని స్తోత్రం. జాలి కనికరం ఉంటుంది. ఎందుకనంటే అప్రియదని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మనకు అవి ఉండకూడదు. కానీ ఆ దౌర్జన్యం అనేది కొంచెం బాధ కలిగింది. దేవుడిది పట్టుకొని కూడా కొంచెం కూడా వీళ్ళు ఎట్లా చేశారు ఏందని బాధ కలిగింది. సర్లేక దేవుడు చూసుకుంటాడులే అదని చెప్పారు. జరిగింది, నిదానం జరిగింది. ఎన్నాళ్ళకి జరిగింది? 3 ఏళ్ళకి జరిగింది. ఎప్పుడు జరిగింది న్యాయం? 3 ఏళ్ళకి జరిగింది. పాల్గొట్టారు లేదా స్పర్జన? హల్లెలూయా. చదువులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అందుకని మనం కొన్నిసార్లు దేవుడికి అప్పగించాలి. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రియమైన బిడ్డలారా, సత్పురుషునికి దేవుడు ఎప్పుడైనా కటాక్షం చూపుతాడు. అంటే మంచి వాళ్ళకే. ఆమేన్. మంచి వాళ్ళకే కటాక్షం. కొన్నిసార్లు ప్రార్థనలో డిమాండ్ చేయకూడదు మనం, నాకు అది ఇది అది ఇది అని. కుష్ఠరోగి ప్రార్థన చేయాలి. రాత్రి బల్లికూరలో అదే చెప్పాను నేను. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా. అసలు ఎంత మంచి ప్రార్థన అండి అది. నీకు ఇష్టం అనాలి. నా ఇష్టం ఏంటి? నా ఇష్టం నశించిపోవును గాక. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా ఇష్టం నశించిపోవును గాక. అయ్యా నువ్వు దేవుడు అయితే నాకు ఇల్లు ఇవ్వాలి, లేకపోతే నిన్ను నమ్మను. నువ్వు దేవుడు అయితే నాకు అది ఇవ్వాలి, ఇది. అరే ఏది ఇచ్చినా తీసుకోవాలిరా బాబు, నీ ఇష్టం కాదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏది ఇచ్చినా తీసుకోవాలి. ఒక తండ్రి అడిగాడంట, నాకు ఒక అబ్బాయి కావాలని. దేవుడు అన్నాడంట, వాడు కానీ పుడితే నువ్వు చేస్తావురా అన్నాడంట. దాని స్తోత్రం. లేదు నాకు అబ్బాయే కావాలని మొండిపట్టు పట్టాడంట. నిజంగా దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు చెప్పాడంట, వాడితోనే నీ జీవితం అంతమై చూడు అన్నాడంట. ఎంత చెప్పి నాకు అబ్బాయి కావాలి అబ్బాయి కావాలన్నాడు. వీడు పెరిగి పెద్ద అయ్యాడు, తండ్రిని చంపేసేసాడు.
తల్లికి చెప్పాడంట ఒకరోజు. ఆ తండ్రి, దేవుడు ఎందుకో నాకు ఎట్ట చెప్తున్నాడు ప్రార్థనలో, వీడు పుడితే నాకు ఎప్పుడుకైనా గండమే అంటున్నాడు, వాడి వల్ల నాకు ఏదో జరగబోతుందని చెప్తున్నాడు. అది అన్నప్పుడు ఆ తల్లి తండ్రిని చంపేసినప్పుడు చెప్పిందంట, మొదట్లోనే చెప్పాడు రా నీ తండ్రి నీ గురించి, దేవుడు చెప్పాడంట ఎట. హల్లెలూయా. అంటే ఆయన కోరుకున్నాడు నాకు అబ్బాయి కావాలని. కొన్ని సందర్భాలు అది కావాలి ఇది కావాలని మనం అడగకూడదు. నీ చిత్తమైతే జరుగును గాక. చెప్పండి, నీ చిత్తమైతే ఏదైనా మన మేలుకే చేస్తాడు దేవుడు. అక్కడ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఇప్పుడు దేవుని బిడ్డలు ఇప్పుడు ఎట తయారయ్యారంటే మంచి తీసుకుంటున్నారు కానీ చెడు తీసుకోవట్లా. ఒక పాస్టర్ గారు చెప్పాడంట, యోబులాగా మనం బ్రతకాలి, ఇచ్చిన స్తోత్రం, పోయినా మేలు జరిగిన స్తోత్రం, కీడు జరిగిన స్తోత్రం అని చెబితే ఆ వాక్యమేని ఒక అతను వచ్చి, అయ్యగారు ఈరోజు మా ఇంటి దగ్గర కృతజ్ఞత స్తుతి కూటం అండి అన్నాడంట. ఏం మేలు జరిగిందయ్యా నీకంటే, మా అమ్మాయి 10th క్లాస్ తప్పింది అన్నాడంట. దేవుని స్తోత్రం. మా అమ్మాయి ఏమైంది? 10th క్లాస్ తప్పిపోతే స్తుతి కూటం ఏందయ్యా అంటే, నువ్వేగా చెప్పింది. కీడు జరిగినా మేలు జరిగినా ఏ స్థితిలో ఉన్నా దేవుని ఏం చేయాలి? స్తుతించాలని చెప్పావుగా, అందుకని స్తుతి కూటం పెట్టి సాయంత్రం అన్నాడంట. ఇంకేం చేస్తొచ్చి ఇది అంటారు చూడు, ఒప్పుకున్న నేరానికి వాయించక తప్పదని చెప్పిన నేరానికి పోయి ఇంకా ఏం చేస్తావు, సావైనా బతుకైనా స్తోత్రం హల్లెలూయా అంటుంటే ఒక అమ్మాయి, ఒక పెద్ద అట్లాంటి కంపెనీలకు సంబంధించిన ఒక పెద్ద క్రిస్టియన్ ఓనరు ఆ బైపాస్లో వెళ్తూ, ఆ బైపాస్ పక్కనే ఉందంట ఇల్లు. ఈ బైకులు ఆటోలు బోటోలు ఆపితే ఆ ప్రార్థన కాడ నిలబడి పక్కన ఇక్కడ ఏదో దేవుడి ప్రార్థన జరుగుతుందని జస్ట్ అట్ట కారు పక్కన పెట్టి కొద్దిసేపు వాక్యం ఇందామని చెప్పేసి ఆ పక్కన కారు పెట్టి కూటమయ్యేదాకా ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా సాక్ష్యం చెప్తున్నాడు, ఈరోజు నేను కూటమి పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మా అమ్మాయి 10th క్లాసు పాస్ అయిందని కాదు, తప్పిపోయినందుకు స్తోత్రం. వాస్తవానికి అది మా కీడే, ఆయనను దేవుని స్తుతించాలి అని చెప్పాడు పాస్టర్ గారు కాదు ఈ పాస్టర్ గాడు అన్నట్టుగా. హల్లెలూయా. ఆ స్థితిలో కూడా దేవుణ్ణి మహిమపరచడం ఆయన కారులో అతను గమనించాడు. ఎప్పటి నుండో వాళ్ళ అబ్బాయికి, అంటే వాళ్ళ ఇంటికి ఒక మంచి కోడలు రావాలని ఆయన అతను ఆశతో ఉండి, అప్పుడేదేని పెట్టారా కూటమి అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని వచ్చి కలిశాడంట. ఈ అమ్మాయి ఎవరు ఒకసారి నాకు చూపించండి అని అంటే, మీరెవరండి ఏందనంటే తర్వాత చెప్తాలే అన్నాడంట. మొత్తానికి ఈ వివరాలన్నీ చెప్పిన తర్వాత అమ్మాయిని చూపించారు. ఈ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోవడానికి మీరు అంగీకరిస్తే చేసుకుంటాం, కానీ ఇప్పుడు కాదు, మా అబ్బాయి ఆల్రెడీ ఐఏఎస్ కలెక్టర్గా చదువుతున్నాడు. దేవుని స్తోత్రం. ఐఏఎస్ కలెక్టర్గా చదువుతున్నాడు. ఆ స్టడీ పూర్తి అయిపోయి ఆయన కలెక్టర్ అయిన తర్వాత చేసుకుంటాం. దేవుని సంఘములో సేవకుని ఎదుట నేను మాట ఇచ్చి వెళ్తున్నాను, పలానా ఊరు మాది, అదే విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపు అట్ట ముక్కి మూలికి 10thలో పాస్ అయింది. ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే సమయానికి మనోడు ఐఏఎస్ కలెక్టర్ అయ్యాడు. దేవుని స్తోత్రం. ఎవరో ఆయన కొడుకు. ఎంతో ఘనంగా దేవుడు ఏం చేశాడు, వివాహం జరిగించాడు. ఒక డిగ్రీ చదివిన సాధారణమైన డిగ్రీ అమ్మాయితో దేవుడు కలెక్టర్ స్థానంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అప్రీతిని పెట్టారు, వివాహం చేసాడు. దానికి గల కారణం ఏంటి? 10th క్లాస్ ఫెయిల్ అవ్వటం, కృతజ్ఞత కూడం పెట్టడం. చెప్పండి గట్టిగా. మంచి జరిగితేనే కోటాలు పెడతారు కదా నథానియేలు. అలా చెప్పండి. నేను అనుకున్నది ఎందుకు జరగట్లేదు అనిపిస్తుంది కొన్నిసార్లు, కానీ యోబు లాంటి భక్తి నేర్చుకోవాలి మనం. ఆ కుష్ఠరోగి లాంటి ప్రార్థన చేయాలి మనం. నా ఇష్టం కాదయ్యా, చెప్పండి మత్తయి సువార్త 8:3 నీకు ఇష్టమైతే అంటాడు చూడండి. కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. నీకు ఇష్టమైతే చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఈరోజు ఆటోకి పంచర్ పడింది అనుకోండి, ఆటోకి రిపేర్ అయింది అనుకోండి, రేపు పొద్దున కృతజ్ఞత కూడా పెట్టాలా? ఏందన్నా శుభమా అంట, ఆటో తీసుకొచ్చి శాపాలంటారా? చెప్పండి అమ్మా గట్టిగా. కానీ ఇప్పుడు దాకా మనం ఒక కోణంలోనే వెళ్ళాం, మేలు జరిగితే పెట్టుకుంటామని. వాక్యం చెప్తుంది, ఏ స్థితిలో ఉన్న కీడులో కూడా దేవుని ఏం చేయాలి. మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను. 3 సహోదరులు కలిసి రోడ్డు మీద వెళ్తున్నారు, అంటే స్నేహితులు. ఒకడు బోర్ల పడ్డాడంట, ఎదురు రాయి తట్టుకొని. దేవా స్తోత్రం హల్లెలూయా అన్నాడంట.
ఈ నిలబడ్డోళ్ళు అన్నారంట, అయ్యారా పడినందుకు కూడా స్తోత్రాలు చెప్పాలా అన్నాడంట. పడినందుకు కాదు, పడి పళ్ళు రాలనందుకు అన్నాడంట. పడి హల్లెలూయా చెప్పండి గట్టిగా. రోగాలు వచ్చినందుకు స్తోత్రమే. ఎందుకని? రోగాల్లో సావనందుకు. రోగాల్లో సావనందుకు. ఇప్పుడు రోగాలు రొప్పులు ఎన్ని వస్తున్నాయంటే ఎందుకు రావు? వస్తాయి. అవి రావాలి దేవుని బిడ్డలకే. మహాప్రవక్త అయిన ఎలీషాకే వచ్చింది మరణకరమైన రోగం, రాలేదా? పౌలుకే వచ్చింది మరణకరమైన రోగం. ఇప్పుడు రోగం వచ్చిన వాళ్ళందరూ పాపులు అనుకోమాకండి. చదువులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. కాకపోతే ఏంటంటే ఉదరాభద్ర వండుకున్న కూరలు తిని గ్యాస్ బట్టి అయ్యి అని వస్తున్నాయి. కానీ రోగాలు వచ్చిన వాళ్ళు అందరూ పాపులు ఎట్టవుతారు? అట్టయితే అందరికి ఉన్నాయి రోగాలు. ఇప్పుడు నాకు కూడా ఇందాక నుండి దంతా ఉంది. పొద్దున పూరి పెట్టాడు ఎవడో, శుభమా అంట. రోజు అసలు నేను టిఫిన్ చేయను. ఆ పూరి పెట్టాడు, తన్నుతా ఉంది పైకి ఇట్ట వెనక ముందు. ఈలోపు ఏదో ఇచ్చాడు. ఏంటిది? మజ్జిగ. అయ్యి ఏడ తెచ్చారో 2 మొత్తం పడ్డాయి. దేవా స్తోత్రం. అల్లు చెప్పండి. అడే తాపులేనా, ఎండ వస్తుంది, ఇంకెళ్ళిపోదాం అనిపిస్తుంది. మిమ్మల్ని ఎందుకు వదులుతాం? నెలకు ఒకసారి దొరుకుతారు. అయితే ఇవన్నీ కొంతమంది పర్మనెంట్ ఖాతాలు కాదు ఇక్కడ. హల్లెలూయా. ఒక్క నెల రోజులే దొరికేది. అమ్మా అంత తేలిక ఎందుకు వదులుతాం? చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పాలి. మిమ్మల్ని గొల్ల చేసి దుగ్గు చేసి కాదు, లాస్ట్లో ఒక ముద్దేసి పంపించేది. నేను స్తోత్రం కలుగున గాక. ఎంతగా వండారా? లేదంట. చూడు, హల్లెలూయా. అయిపోయింది. ఒక 10 నిమిషాల్లో వదిలేస్తా. 10 నిమిషాలా? మళ్ళీ 10 నిమిషాలు అయిపోతే ఇంకో 10 నిమిషాలు. ఇక 10 ఒక కొట్టు దగ్గర అప్పు రేపని పెట్టాడంట. అప్పు రేపు అన్నావు కదని రెండో రోజు వచ్చి నిన్న రేపని చెప్పావు కదంటే ఈరోజు చదువు బోర్డు అన్నాడంట. అప్పు మళ్ళీ రెండో రోజు వస్తే రోజు ఏమని ఉంది అక్కడ? అప్పు రేపు, అప్పు రేపు, అప్పు రేపు. హల్లెలూయా చెప్పాలా గట్టిగా. కటాక్షం కలగాలంటే ఏం కావాలి? దేవుని స్తోత్రం. సత్పురుషునిగా బ్రతకమంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సత్పురుషుడు అంటే ఒక అతను పిలిస్తే యేసయ్యమన్నాడు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు. అంటే ఎవరిలాగా బ్రతకమని అక్కడ అర్థం? ప్రభువులాగా బ్రతకమని భూమి మీద. అలలు చెప్పాలి గట్టిగా. ప్రభు ప్రేమించాడు, ప్రభు క్షమించాడు, ప్రభు జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. అలాంటి మనసుతో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా ఉంటే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను మొత్తం చెప్పను, అవుట్లైన్ చెబుతాను. టక రాసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా కటాక్షం పొందాలంటే ఏం చేయాలి అని చెప్పా, అంతేగా? ఇప్పుడు కటాక్షం పొందితే ఏం జరుగుతాయి? దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మా అంతే, నిరీక్షణ రాని సీరియస్ చూస్తుంది ఇందాక నుండి. ఏందో అల్లెలు చెప్పాలి గట్టిగా. అదిగో ఆంధ్రేయ కూడా చూస్తున్నాడు అట్నే. ఏందే అన్నం తినలేదా? చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్ప. ఈ మధ్య నిజంగా వినపడట్లా. ఎందుకని? చెవులు స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఆ చెవురా ఎవడు ప్రార్థన చేస్తున్నాడు చెవులు పోవాలని? హల్లెలూయా. సరే టక రాసుకోండి. 1, దేవుని కటాక్షం ఉంటే నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు నిన్ను దాటిపోడు. దేవుడు నిన్ను దాటిపోడు. నీ అవసరత తీర్చేదాకా నీ ముందే ఉంటాడు ఆయన. ఆదికాండం 18:3-4 వాక్యం చదవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చల్లటి నీళ్ళుంటే ఒక గ్లాస్ పోయండి. హల్లెలూయా. ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఆ టైంలో చెప్పండి? అబ్రహాం దగ్గరికా, లోతు దగ్గరికా? ఏమండి? అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. నీ కటాక్షం ఉన్న ఎడలు అందరూ నోటితో చెప్పండి అన్నమాట. ఈ పాట పాడుతున్నారు చూడండి. దావీదు కుమారుడా నన్ను. ఎవరు పాడారో కానీ ఆ పాట? దేవుని స్తోత్రం. ఎవరు పాడి ఉంటారు చెప్పండి? అయ్యా సాలేమన్న కాదు, డేవిడ్ రాజు గారు. గుడ్డే అయింది ఆ పాట. అన్ని సాలేం రాజు ఆయనకి ఇస్తున్నారు ఎందుకు ఘనత అంతా. గుడ్డే అయింది. ఎవరో లేక ఒంటరినై ఆ పాట రాసిన అయింది ఆ పాట. నేను స్తోత్రం కలుగును గాక.
చరిత్ర తెలియని చరిత్రహీనులారా. పాటలు ఒకటి రాస్తే ఘనత ఒకడికి వస్తుంది. డేవిడ్ రాజు గారిది అది, కాకినాడ పాపం అయింది, ఆయన రాశాడు. దావీదు గుడ్డివాడినయ్యా, ఆయన ఆయన గుడ్డోడు కాబట్టి ఆ పాట రాశాడు. చదురు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఇంకెవరు పాడితే ఇంక వాళ్ళదే. ఆశపడకి లోకం కాసమని ఆ సాలేం రాజు అన్నది. సాలేం రాజు ఎందుకైంది? జెర్మియా గారిది, మాచర్ల జెర్మియా గారిది ఆ పాట. కళ్ళ ఎరగని తెల్ల పావురమ్మ. జెర్మియా గారి ఆ పాటలన్నీ వీళ్ళకి ఇస్తున్నారండి ఘనత. అసలుకి మన మొక్కలమే ఎవరిది కలుపుకోవాలా దేవుడి దయ వల్ల. మన పాటలన్నీ మనయే. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు కృపా మినిస్ట్రీ మ్యాథ్యూస్ గారి అన్నీ ఆయన పాటలు అనుకుంటున్నారా? నిన్న చచ్చిపోయాడు అతను, జకరా. ఇది ఆ పాటలు రాసిన అతను మేడుకొండూరులో చచ్చిపోయాడు. మీకు కూడా పంపించాగా. ఆయన రాసింది ఆ పాటలు. పాపం వీళ్ళు పాడి వీళ్ళకి వస్తుంది ఘనత. చాలా పాట. ఇప్పుడు ఏసన్న గారి మినిస్ట్రీ, ఓసన్న మినిస్ట్రీలో ఏసన్న గారు రాశాడు అన్ని పాటలు. నో, దాంట్లో చాలా టీపీఎం పాటలు కూడా ఉన్నాయి. ఆకాంక్షత అన్నది టీపీఎం పాటే. తర్వాత ఆయుష్ కాలం అంతా కృపలను తలంచు, అది టీపీఎం పాటే. హల్లెలూయా. ఆనందంతో నీలో దేవ అనేది కూడా ఎవరి పాట? అది టీపీఎం పాటే. అవన్నీ వాళ్ళ సొంత పాటలు కాదు, ఏదో కొన్ని రాశాడు అంతే, ఒక 10-20 అంతే ఏసన్న గారు. ఇక మిగతా కొంతమంది సేవకులు రాశారు అంతే. ఇప్పుడు ఈ పాటలు అంటే వాళ్ళకి దేవుని స్తోత్రం. ఈయనని పోయింది జెర్మియా అనేటాన్ని తిట్టాడని చెప్పమాకండి. దేవుని స్తోత్రం కలుగునగాక. నిన్నే వచ్చిపోయారు నా దగ్గరికి వాళ్ళు. హల్లెలూయా. హోసన్నాలో 30 మంది ఉన్నారు స్నేహితులు నాకు. దేవుని స్తోత్రం కలుగునగాక. మొన్నే వచ్చిపోయారు నా దగ్గరికి నలుగురు. హల్లెలూయా. అయితే ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, దావీదు కుమారుడా అనే పాట డేవిడ్ రాజు గారు రాశాడు. ఆయన ఎవరంటే గుడ్డి ఆయన. ఎవరు లేక వంటనయ్య అనే పాట ఇది అది కొద్ది హైలైట్ అయిందని చాలామంది పాడుకుంటున్నారు. సరే, ఇక్కడ ఆ పాట వ్యవహారం పక్కన పెడితే దాంట్లో నన్ను దాటిపోకయ్య అనే ఒక పదం ఉంది, చూసారా? ఏం పదం? నన్ను దాటిపోవద్దు. హల్లెలూయా. నన్ను దాటిపోవద్దు. హల్లెలూయా. దాటిపోవద్దు. ఇప్పుడు కటాక్షం ఉంది కనుక దేవుడు దాటిపోలా. ఏమన్నాడంటే, అయ్యా నీ కటాక్షం నా మీద కొంచెం వండి పెడతా, అలసట తీర్చుకో అని రొట్టెలు మాంసం అని తయారు చేస్తే తిని వెళ్ళేటప్పుడు దేవుని కటాక్షం మన మీద ఉంటే, మనం కొంచెం కన్నీరు విడిచినా, కొంచెం బాధపడ్డా, చిన్నగా దేవుడు మన దగ్గరికి వస్తాడు. నా కుమారుడా భయపడవద్దు, నా కుమార్తె నువ్వు భయపడవద్దు. అబ్రహాం దగ్గరికి వచ్చాడు చిన్నగా. 15వ అధ్యాయం ఆదికాండం. చిన్నగా వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అబ్రహామా నువ్వు భయపడొద్దయ్యా, నువ్వు నాకు స్నేహితుడవు. చదవండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. చూడండి ఎంత నిదానంగా మాట్లాడుతాడు. అబ్రహామా నువ్వు బాధపడొద్దయ్యా, నీ కన్నీళ్ళు నేను చూస్తున్నాలయ్యా, నీ నిరీక్షణ నీ విశ్వాసం నేను చూస్తున్నాలయ్యా, త్వరలో నువ్వు కోరుకున్న ఆశ తీరుస్తాలయ్యా, నిదానంగా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 58:9 దేవుడు అంటున్నాడు, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా నేనున్నానని చెప్తాడంట దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానెను. ఈ వాక్యాలన్నీ చక్కగా రాసుకొని ఈ వారం మొత్తం ధ్యానించి మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తే మీ అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. చేతులు చెప్పండి. రాసుకెళ్ళి డైరీలకి డిస్సిరి పడేస్తున్నారు. అక్కడ కాదు రాయాల్సింది, ఇక్కడ రాసుకోండి. ఇవి మళ్ళీ ఇక్కడ రాసుకోండి, ఎత్తి ఎక్కడ హృదయంలో రాసుకోండి. అప్పుడు కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇవన్నీ నేను చూడకుండా చెప్పగలను, కానీ అయినా రెఫరెన్స్లు మీకు ఎందుకు ఇస్తున్నానంటే, జెర్మియా చెబుతుంది బైబిల్ వాక్యం అని మీకు తెలియాలి. అప్పుడు బైబిల్ వాక్యం చెప్తున్నానంటే ఎవరి మాట అది? స్థిరపడాలని కదా మీకు ఇన్ని రిఫరెన్స్లు చెప్తుంది. ఏదో పై 4 మాటలు చెప్పి పోపోయానా నేను కూడా. దేవుని స్తోత్రం. కళ్ళు మంటలు వస్తున్నాయి ఆల్రెడీ. హల్లెలూయా.
నిద్ర లేదు, రాత్రి 3-4 అయింది నిద్రపోయాలక. దేవుని స్తోత్రం. అందుకని మీరు శ్రద్ధగా రాసుకోండి. ఎందుకంటే ఒక్క సబ్జెక్టు తయారు చేయడానికి నాకు కొన్ని గంటలు పట్టింది. ఒక్కోసారి 2-3 రోజులు పట్టింది ఒక వాక్యం ప్రిపేర్ అవ్వటానికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను మొన్న బల్లికూరలో ఫస్ట్ రోజు చెప్పిన ప్రసంగం 3 రోజులైంది నాకు ఆ సబ్జెక్టు సిద్ధపడటానికి. మీరు తేలిక ఇట్లా రాసుకొని ఇక్కడ పడేస్తున్నారు పక్కన. అవి బాగా ధ్యానించండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ సబ్జెక్టు కూడా రాత్రి అంతా నేను ప్రార్థనలో కూర్చొని రాశాను నేను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందుకని అర్థం చేసుకోండి. కొంత మిగతా కొంత ఉంటే నేను ఈరోజు రొంపిచారులు వచ్చి మళ్ళీ అక్కడ ఒక గంట సేపు కూర్చొని ప్రార్థనలో గంట సేపు ఈ సబ్జెక్టు రాశా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీకు అంత తేలిగ్గా రావట్లే ఈ వాక్యాలన్నీ. ఆమేన్. కొన్ని గంటల ప్రభు దగ్గర మోకాలుంచి కన్నీళ్ళు విడిచి ఏం చెప్పాలని అడిగితేనే ఇలాంటి సబ్జెక్టులు మీకు వస్తుంది. లేకపోతే ఎంత సబ్జెక్ట్ వస్తా మీకు. హల్లెలూయా. నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. ఒక్కరోజు కాదు, సంవత్సరానికి ఆ సబ్జెక్ట్ రాయండి. మీరు మీ సొంతంగా తీసి బైబిల్లో సంవత్సరానికి రాయండి. రాస్తారేమో, రాయలేరు. ఎందుకంటే దేవుడు స్టాంప్ వేశాడు కాబట్టి. ఒకసారి చెయ్యిట్ట పట్టమని నాకు ఇట్ట ఇట్ట ముద్ర వేశాడు. ఆ ముద్ర కింద ఏముందంటే సత్యవాక్యము అని ఉంది. దేవుని స్తోత్రాలు చెప్పండి. అందుకని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇంకా కొంతమంది సేవకులు కూడా ఆ వరం పొందిన వాళ్ళు ఉన్నారు. ఉపదేశం ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాడు, తేలిగ్గా తీసుకోమాకండి వాక్యాన్ని ఎప్పుడు కూడా. ఎందుకంటే వాక్యమే మన జీవితాలను బాగు చేసేది. నెంబర్ 1, ఒకటి దేవుని కటాక్షం మన మీద ఉంటే దేవుడు మనల్ని దాటిపోడు. రెండోది, దేవుని కటాక్షం ఉంటే దేవుడు మన ప్రాణాలని కాపాడుకుంటాడు. ఏ యాక్సిడెంట్లలో అక్కడెక్కడ సావకుండా ఎక్కడున్న మన ప్రాణాలను ఏం చేస్తాడు, ఆయన కాపాడుకుంటాడు. ఆదికాండం 19:19 సొదొమ గొమొర్రాని దేవుడు నశింపు చేయబోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, ఇదిగో లోతు ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. చాలు చూడండి. సొదొమ గొమొర్రా మొత్తాన్ని దేవుడు అగ్నితో కాల్చివేయబోతున్నప్పుడు లోతు కుటుంబాన్ని అబ్రహాం ప్రార్థన వలన లోతు నీతిని బట్టి దేవుడు ఆయన కటాక్షం చూపించాడు. అందరినీ అగ్నితో చంపేసిన ఇక్కడ లోతు పిల్లలని దేవుడు ప్రాణాలతో కాపాడాడు. అంటే ఆ కుటుంబం మీద ఏముంది, దేవుని కటాక్షం ఉంది. చేతుల పైకి ఎత్తి కడిగిలు చెప్పండి. ఏ దుర్వార్తలు మీ ఇళ్లలో వినపడకూడదు, ఏ దుర్వార్తలు మీరు వినకుండా ఉండాలంటే ప్రతిరోజు అప్రియమైన బిడ్డలారా దేవుని కటాక్షం కిందకి మీరు రావాలి, మీ పిల్లలు రావాలి. చడన్లో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, అక్కడక్కడ ఎన్నో దుర్వార్తలు వినపడుతున్నాయి. మన దేవుని నీడ కిందకి రావాలి, దేవుని కృప కిందకి రావాలి, దేవుని కటాక్షం కిందకి రావాలి, దేవుని సన్నిధిలో ఉండాలి మన కుటుంబాలు. దేవుని స్తోత్రం. అప్పుడు మన ప్రాణాలకి దేవుడు కాపుదలను ఇస్తాడు. హల్లెలూయా. తర్వాత దేవుని కటాక్షం మన మీద ఉంటే మన ప్రార్థన ఆలకించబడిద్ది. 3 నిర్గమాకాండం 34:9-10 చదవండి. 9-10 ప్రభువా నా మీద నీవు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. ఇంకా 2 వచనాలు మీరు చదవగలిగితే దేవుని కటాక్షం ఉంటే నా మనవ ఆలకించమన్నాడు. ఆలకించినట్టు ఆ కింద వచనాలు కూడా చెప్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మోషే ప్రార్థన చేస్తున్నాడు, నీ కటాక్షం ఉంటే అయ్యా మా మనవ ఆలకించమని. అంటే ప్రార్థన ఆలకించాడు. దేవుడు ఎవరి ప్రార్థనను ఆలకించాలంటే దేవుని కటాక్షం ఉండాలి. అయ్యా నీ కటాక్షం నా మీద ఉండాలి, నా ప్రార్థన ఆలకించబడాలని ప్రార్థన చేసుకోవాలి. తర్వాత దేవుని కటాక్షం ఉంటే మేలు జరిగిద్ది. దేవుని కటాక్షం ఉంటే ఏం జరిగిద్ది? 51వ కీర్తన 18. హల్లెలూయా. ఏ అపాయం నా గుడారము సమీపించనీయక, ఏ అపాయం నా గుడారము సమీపించనీయక, నీ మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపా
నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. హల్లెలూయా. నీ కటాక్షం చొప్పున సియోనికి మేలు చేయుము. దేవుని కటాక్షం ఉంటే మేలులు జరుగుతాయి. హల్లెలూయా. అలాగే దేవుని కటాక్షం ఉంటే మన ప్రాణములు సమాధిలోనికి వెళ్లకుండా కాపాడబడతాయి. 103:4 103 కీర్తన 4వ వాక్యం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. చాలా మంది మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని అట చేస్తాం, ఎట చేస్తాం అంటాడు. అసలు సమాధిలోనికి పంపించేది, అక్కడ నుండి బయటికి రప్పించేది ఎవరు చెప్పండి? మనుషులా? దేవుడే కదా. ఎవరిని ఎవరు చంపలేరు దేవుడు పర్మిషన్ లేకుండా. భక్తుడు అంటున్నాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షంలో నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. చివరికి ఒక మాట, దేవుడు మనల్ని కటాక్షిస్తే ఎప్పుడు సజీవముగా బ్రతుకుతూనే ఉంటాం. దాని స్తోత్ర. 119:77 119:77 నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. చూడండి, నీవు నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదని మీకు జస్ట్ అవుట్లైన్స్ చెప్పాను. తర్వాత మీరు ధ్యానం చేయండి, దేవుడు మీకు ఎన్నో విషయాలు చెప్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కటాక్షం కావాలని కోరుకుంటే కుదరదు, కానీ ఆ ఆశ కలిగి ఉండటం మంచిదే. ఆ కటాక్షం పొందడానికి తగిన విధముగా మనం నడుచుకోవాలి. దేవుని కటాక్షం పొందాలంటే ఏం కావాలి? త్వరగా చెప్పండి. నెంబర్ 1, దేవుని బతిమాలుకోవాలి లేక వేడుకోవాలి. రెండోది కనుగొనాలి, దేవుని కనుగొనాలి, దేవుని శాంతిపరచాలి. తర్వాత దేవునికి అనుకూలంగా నీతిగా సత్యముగా బ్రతికితే కటాక్షం. తర్వాత దేవుని ఎదుట ఎప్పుడు దేవుళ్ళలాగా జీవిస్తే, మనం మంచి కోరి మంచిగా బ్రతికితే దేవుడి కటాక్షం ఉంటుంది. హల్లెలూయా. దేవుని కటాక్షం పొందే వాళ్ళకి కలిగే దీవెనలేంటి? ఒకటి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని దాటిపోవువాడు కాదు యేసునాథుడు, దాటిపోవువాడు కాదు యేసునాథుడు. దాటిపోతాడా? ఆయన కటాక్షం ఉంటే దాటిపోడు, ఆగిపోతాడు. గుడ్డివాడు కేకేస్తున్నాడు, అయ్యా నన్ను దాటిపోవద్దు ప్రభు అని ఏడుస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని కటాక్షం ఉంటే నేను దాటిపోడు. నీ వాళ్ళు దాటిపోవచ్చు, నీ కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో, వేదనలో, కానీ యేసయ్య నిన్ను దాటిపోడు. రెండవది, దేవుని కటాక్షం ఉంటే ఏమండి, ప్రాణములు రక్షించబడతాయి. ప్రాణములు అంటే ఎక్కడ పోయిన దేవుడే ఆయన దూతలని మీకు తోడుగా ఉంచి కాపాడుతాడు. మీ ప్రాణములకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, మన ప్రాణాలకి. తర్వాత మూడోది, ప్రార్థన ఆలకిస్తాడు. చెయ్యగానే నేనున్నాను అని అబ్రహాముకు సమాధానం ఇచ్చినట్టు ఇస్తాడు. తర్వాత మేలు చేస్తాడు, కీడు చేయడు ఎప్పుడు. తర్వాత చివరిగా సమాధిలో నుండి సమాధికి వెళ్ళకుండా అర్థమైంది ఎల్లప్పుడు సజీవులుగా ఉంచుతాడు. మన ప్రాణంకి గొప్ప సెక్యూరిటీ. లాస్ట్లో ఉంటుంది చూడండి ఒక మాట, మనం బ్రతకాలంటే దేవుని కటాక్షం మన మీద ఉండాలి. అందరు పైకి లేచి నిలబడండి. స్తోత్రం స్తోత్రం. దేవుని కటాక్షం. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. చేతులు పైకెత్తి, నీ కటాక్షం నా మీద ఉండును గాక అని చెప్పండి. నీ కటాక్షం నా కుటుంబం మీద ఉండును గాక, నీ కటాక్షం సంఘం మీద ఉండును గాక. దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి యథార్థంగా ఉండాలి.